వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగానే ఉంటారు. మనం ఇదే చేసుకుని ఇదైపోతాం. వారం లేని తనం అది. అదే ఎన్టీఆర్నే వారు అట్లా చూస్తే ప్రజలే చూస్తారు. అన్ని కళ్ళు సామాన్య ప్రజల్ని చూస్తారు. వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే నందమూరిలో ఉన్నాడు అంటే టైగర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే మొన్న ఈ మధ్య అక్కడెక్కడో జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటున్నారు కదా. ఈయన ఇయ్యంకుడు ఈయన అల్లుడికి ఎక్కడ డ్యామేజ్ అయిపోతుందో అని జూనియర్ ఎన్టీఆర్ నన్ను వీళ్ళు అనుకున్నంత ఇదిగా ఆయన ఏమి ఆయన్ని వాళ్ళు చూసిన చిన్న చూపు ప్రజల్లో ఆదరణ ఆయనకి ఎప్పుడూ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్కి ఆయన రాజకీయాల్లోకి వచ్చినా వస్తాడని వాళ్ళ అపోహ, కానీ ఆయన రాడు. ఆయన సినిమాలు, ఆయన ఫ్యామిలీ, ఆయన నందమూరి వారసులు ఎవరయ్యా అంటే రామారావు గారు 11 మంది సంతానం ఉన్నారు కదా. ఆ సంతానంలోకెల్లా గొప్ప సంతానం వారసుడు ఎవరయ్యా అంటే జూనియర్ ఎన్టీఆర్. ఇక నందమూరి పేరు పెట్టుకుని వీళ్ళు బతకడం తప్ప ఏమీ లేదు. ఎన్టీఆర్ అంతా చిన్న చూపు చూడడం. ఇప్పుడు ఆయన దగ్గర పార్టీ లాక్కున్నారు, ఆయన మీద చెప్పులు వేయించారు. ఇది నేను చెప్పేది కదా, ప్రజలందరూ చూశారు కదా. ఇప్పుడు పోయి దండలు వేస్తే సరిపోద్దా? జూనియర్ ఎన్టీఆర్ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రచారానికి తీసుకెళ్ళాడు. యాక్సిడెంట్ అయింది, పాపం అతను ఏదో దెబ్బలు తగిలి పడిపోయాడు. అసలు పట్టించుకున్నాడా? అవసరం ఉన్నంతసేపు వాడుకోవడం, పక్కకు పెట్టేయడం. ఇప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళకి కొడుక్కి ఏడ మొగుడవుతాడో అని అందుకు పక్కన పెడతాం. అసలు వాళ్ళకి ఏడుందమ్మా? రామారావు వాళ్ళ ఫ్యామిలీని రానియాలనుకున్నాడా చంద్రబాబు? రానేదలుచుకోలేదు ఎవరిని. వాళ్ళ కుటుంబం వాళ్ళే ఉండాలి, కొడుకు ఆయన చెయ్యాలి, అంతే తప్ప ఇలా రాకూడదు. ఎందుకు ఎన్టీఆర్ అంత వేరు చేస్తాడు? ఎక్కడ ఇతనికి క్రేజ్ వచ్చి ఆ పార్టీ ప్రజలు ఎవరో ఎప్పుడు ఇతను కోరుకుంటారో పార్టీ పగ్గాలు ఇతనికి అప్పచెప్పాలని ఒకవైపు నుంచి మొదలైందండి ఉద్యమం. పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ గారికి అప్పగించాలని ఎప్పటి నుంచో ఉద్యమం మొదలైంది. వీళ్ళకి ఎక్కడ అతను క్రేజ్ వచ్చి పార్టీ పగ్గాలు ఆయన చేతికి వెళ్ళిపోతే మనం ఎక్కడ కనుమరుగైపోతామన్న భయంతో ముందస్తుగానే వీళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారండి. అంతకుమించి ఏం లేదండి. అది ప్రజలందరికీ తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయం.